ఓం నమ శివాయ. మనము శ్రీ ఆదిశంకరాచార్యుల యొక్క జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు శ్రీ శంకరులు మాతృదేవిని సేవించడం. శ్రీ శంకర భగవానులు 7 ఏళ్ళు నిండే వరకు గురుకుల వాసం చేశారు. సర్వశాస్త్రాలను వేదాంగాలను అభ్యసించారు. అప్రాకృత దివ్య చరిత్ర గల వారై అద్భుత ప్రతిభా సంపన్నులై అసాధారణమైన కీర్తిని సముపార్జించారు. ఈ విధంగా సకల విద్యలతో పరిపూర్ణులై గురుకులం నుండి స్నాతక వ్రతం ఆచరించి శ్రీ గురువుల అనుజ్ఞ పొంది స్వగృహానికి చేరి తల్లికి నమస్కరించి సపర్యలు చేయసాగారు. శ్రీ శంకర భటుడు ప్రాతకాలానే లేచి సంధ్యా సమయాలయందు సూర్యాగ్నులను ఆరాధిస్తూ మాతృసేవ చేస్తూ వేదం పఠిస్తూ ఉండేవాడు. మనుశాస్త్రాన్ని అనుసరించి సమయానుసారంగా శ్రేష్టమైన మంత్రాలను పఠిస్తూ తేజస్సున సూర్యుని మల్లే ప్రకాశింపసాగాడు. శిశువైన శ్రీ శంకరుని కలుసుకొని యువకులు గర్వము కోపం లేక ప్రసన్న భావంతో నమస్కరించేవారు. అలాగే వృద్ధులు కూడా అమిత గౌరవ భావంతో ఆసనాలను ఇచ్చేవారు. ఈ విధంగా జనులందరూ పవిత్ర భావంతో నమస్కరించసాగారు. శ్రీ శంకరుల మృదు మధురమైన పలుకులను తనివితీరా వింటూ పవిత్రమైన చరిత్రకు నిశితమైన బుద్ధికి నిలయమైన దేహాన్ని చూసే తల్లి అయిన ఆర్యాంబ అంతులేని ఆనందం పొందింది. ఒకనాడు ఆర్యాంబ స్నానానికై మిట్ట మధ్యాహ్నపు వేళ పూర్ణానదికి వెళ్ళింది. ఎండ తీవ్రంగా ఉండడంచే ఇంటికి రాలేకపోయింది. బాలశంకరులు ఇంటి వద్ద అధ్యయనం చేసుకుంటూ ఉండగా గ్రామస్తులు కొందరు వచ్చి తన తల్లి ఎండ వేడిమి చేత ఇంటికి రాలేక అక్కడే పడి ఉందని తెలిపారు. అప్పుడు శ్రీ శంకరులు గ్రామస్తులను తోడు తీసుకొని పూర్ణానది వద్ద ఉన్న తల్లిని చూసి తామరాకులతో ఆమెకు విసిరి సపర్యలు చేశాడు. వారి సహాయంతో ఆమెను ఎలాగో ఇంటికి తీసుకొని వచ్చారు. ఇందు మూలంగా జనులకు మాతృభక్తిని గూర్చి బోధించినట్లయింది. స్నానానికి తల్లి పూర్ణానదికి పోలేదని తలచారు. అందువలన పూర్ణానదిని అనేక విధాలుగా స్తుతించారు. అనేక రసవత్తరమైన శ్లోకాలతో అలంకారాలతో పూర్ణానదిని తన ఇంటికి సమీపంగా ప్రవహించాలని అమిత భక్తితో స్తుతించారు. శ్రీ శంకరులు భక్తి ప్రపత్తులతో చేసిన స్తుతివాక్యాలకు మిక్కిలి ప్రసన్నురాలైన గంగాదేవి సాక్షాత్కరించింది. బాల్యంలోనే జనుల హితం కోరి సంసార బంధ విముక్తికై చేస్తున్న మహోపకారము దీనజనుల పట్ల దయా స్వభావం ఎరిగిన గంగాదేవి మీ మనోరథం రేపు ఉదయానికల్లా ఫలించగలదని చెప్పి అంతర్ధానమయ్యింది. ఈ విధంగా నది నుండి వరం పొంది తన ఇంటికి వెళ్ళారు. తన తల్లి వృద్ధాప్యం చేత నదికి వెళ్ళలేదని తలచి నదినే తన ఇంటి ప్రక్కగా ప్రవహించేటట్లు వరం పొందారు. ఆ రోజంతా పూర్ణానదిని స్తుతిస్తూనే ఉన్నాడు. తెల్లవారుతుండగానే పూర్ణానది విష్ణుదేవాలయానికి సమీపంగా శ్రీ శంకరుల ఇంటికి కూడా దగ్గరగా ప్రవహించసాగింది. జనులు ఆ నూతన ప్రవాహంలోని చల్లని నీటిని తాకుతూ జలకమాడుతూ మహానందాన్ని పొందారు. శ్రీ శంకరుల సత్య సంకల్ప మహిమ సర్వదేవత అనుగ్రహము వెల్లడవుతుంది. ఈ విధంగా ఆశ్చర్యకరమై మానవాతీత కృత్యాలను విన్న కేరళాధిపతి అయిన రాజశేఖరుడు శంకరాచార్యుల వారిని ఆహ్వానించడానికి తన మంత్రిని ఒకరిని పంపాడు. సర్వసమర్థుడు నిర్భయుడైన శ్రీ రాజశేఖర మహారాజు సమభాగం కలవాడు. మాంద్యాన్ని సహింపని శ్రీ శంకర గురువరులకు శ్రేష్టమైన ఏనుగునొకటి కానుక పంపి మంత్రి ద్వారా ఇలా విజ్ఞాపన చేశాడు. ఓ విప్రశ్రేష్ఠ, లోకంలో ప్రజ్ఞా పాఠవాలతోనూ జనరంజకంగాను పరిపాలిస్తూ యుద్ధాలలో సదా విజయాన్నే పొందేవాడైన కేరళ రాజేంద్రుడు పంపగా నా పూర్వజన్మ సుకృతం చేత మిమ్మల్ని రాజమందిరానికి ఆహ్వానించడానికి వచ్చాను. పండితులు జ్ఞాన సంపన్నులతో పరివేష్టితుడైన రాజును సేవించడం చేత నా పూర్వజన్మ సుకృతం చేత నేడు నాకు తమ దర్శన భాగ్యం కలిగింది. నా జన్మ ధన్యమైంది. ఓ శ్రేష్ఠ, శ్రీ రాజశేఖర మహారాజు ఎల్లప్పుడూ పట్టు పీతాంబరాలనే ధరిస్తూ పండిత ప్రవరులు చేసి అర్థవంతమైన వాదోపవాదాలయందు పాల్గొంటూ కాలం వ్యర్థం చేయని వాడై నిర్భయుడై వారితో వర్తిస్తూ ఉంటాడు. అంతేగాక మా ప్రభువు రాజులందరినీ జయించి విజయలక్ష్మిని చేపట్టి సకల జనులచే స్తుతించబడి సామంతులచే పూజించబడుతూ వంశోద్ధారకుడై ప్రకాశిస్తున్నాడు. అటువంటి మా మహారాజు సర్వ సంసార దుఃఖ తాపాలకు రక్షకులైన తమ పాదాల చెంత అత్య ఆధారంతో ప్రార్థిస్తున్నాడు. తమ పాద ధూళి చేత తాను తన గృహము ధన్యమవుతుందని తలుచుతున్నాడు. కనుక మా రాజ ప్రాసాదమందు తమ పాద పద్మాలు ఉంచాలని వేడుకుంటున్నాము. గురువరేణ్య, తాము రాజ ప్రాసాదానికి రావడానికి వినయంతో కూడి మదించిన ఏనుగును మహారాజు పంపించారు. తాము దాని
నదిరోయించి విచ్చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మంత్రివర్యుని రాయబారం ఫలించినది. సమయోచితంగాను యుక్తియుక్తంగాను అతడు పలికిన పలుకులకు శ్రీ శంకర భగవానులు సంతృప్తులయ్యారు. మునుల చేత ఋషుల చేత పొగడ్తలందుకున్న ఆ మంత్రివర్యునితో శంకర భగవాన్ ఇలా పలికారు: మంత్రివర్య విను. వేదాధ్యయనం చేయడమే నా నిత్య కృత్యము. నైష్టిక బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ సద్గురుని సన్నిధిలో ఉండే నా బోటి వారికి భిక్షావృత్తి చేత లభించేదే అన్నం, మృగ చర్మాలే వస్త్రాలు, ముప్పూటల సంధ్యావందనాది అగ్ని కార్యాలనే కఠిన నియమాలను వేదం శాసిస్తున్నది. సద్గురువుల సేవ చేయటము, వేద అధ్యయనము మొదలైనవి బ్రహ్మచారుల హితం కోరి వేదమాత నిత్య సుఖాలనిస్తూ దయగలదై సదానుష్ఠాలను బోధిస్తున్నది. అమాత్య శ్రేష్ఠ బ్రహ్మచారులకు వేదవిధమైన నిత్య అనుష్ఠానాలే సహజాలై పరమధర్మంగా ఉన్నది. అలాంటప్పుడు గజారోహణము, అశ్వారోహణాలు చేయటము మొదలైనవి అన్ని విషయభోగాలు. వీటి వలన మాకెలాంటి ప్రయోజనం సిద్ధిస్తుంది? నువ్వు సుఖంగా ఇంటికి వెళ్ళు. నువ్వు వచ్చిన కార్యం సఫలం కాలేదని విచారింపవద్దు. మీ రాజుకు ఈ క్రింది విధంగా నా మాటలు తెలుపు: ఓ రాజవరేణ్య, సుగుణాలతో కూడి ప్రజలను సుఖపెడుతూ రాజ్య పరిపాలన సాగించు. ప్రజలకు జీవనాధారం కల్పించడం రాజుల ప్రథమ కర్తవ్యం. అంతేగాక వారిని పితృదేవ ఋషి రుణాల నుండి విడిపించి ధర్మ మార్గాన నడిపించు. అంతేకాదు స్వధర్మానుష్ఠాన రూపకర్మలను ఎన్నడూ విడవకు. శ్రీ శంకరుల ప్రబోధాన్ని శిరసావహించిన వాడై మంత్రివర్యుడు తన రాజును సమీపించి శంకర సూక్తులన్నింటినీ వినిపించాడు. తన మంత్రి ద్వారా శ్రీ శంకరుల పలుకులు విని ఆనందంతో అలాంటి మహాత్ముని దర్శించుకోవాలని నిశ్చయించుకున్నాడు. శ్రీ రాజశేఖర మహారాజు శ్రీ శంకరులను దర్శించినప్పుడు ఆ రాజు ఇలా తలచాడు: వేదాధ్యయనం చేస్తూ తోటి బ్రహ్మచారుల మధ్యనున్న శ్రీ శంకరులు నక్షత్రాలతో కూడి ఉన్న చంద్రుని మల్లే ప్రకాశిస్తున్నాడు. తెల్లగా మెరిసిపోయే యజ్ఞోపవీతాన్ని ధరించిన ఆ శంకర వటోత్తముడు కల్పవృక్షంలా ఉన్నాడు. గంగానది అంతా పవిత్రుడుగాను హిమాలయాల వలె స్వచ్ఛమైన కాంతితోనూ వెలుగొందుచున్నాడు. అంతేగాక ఆ శంకరుడు తాను తెల్లటి దేహఛాయతో వెలుగొందుతూ జింక చర్మాన్ని ధరించడం చేత మేఘం వలె ప్రకాశిస్తున్నాడు. తాను జింక చర్మాన్ని ధరించిన శాస్త్రసమ్మతమైన సకల కర్మలను ఆచరిస్తూ ఉన్నాడు. బంగారం మల్లె మెరిసే ముంజయు నూలుతో చేయబడిన మొలనూలు ధరించిన వాడై ఆ శంకర వటుడు పుణ్య పరిపాకం చేత లభించిన పసుపు వర్ణంతో కూడిన తీగలతో కల్పవృక్షంలా విరాజిల్లుచున్నాడు. దేవతలకు కల్పవృక్షం వల్లే భక్తజనులకు మందార వృక్షంలా ఉన్నాడు. ఈ విధంగా ఉత్తమ గుణ సంపన్నుడు, ప్రసన్న భావంతో ఉండేవాడు, చిరునవ్వులు చిందించేవాడు అయిన శ్రీ శంకర భగవానులను శ్రీ రాజశేఖర ప్రభువు అమిత ఆశ్చర్యంతో చూడసాగాడు. బ్రహ్మ దేవునిలా వరాలివ్వడంలో సమర్థుడని తలచాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు.